సర్వేశ్వర్ సార్, ఎటు వెళ్తున్నావు? ఖానాబిలుడు ఇటు తిరుగుతున్నట్ట. వాడిని పట్టుకోవటానికి వెళ్తున్నాను. సరే సరే, నువ్వు విఘ్నేశ్వర్ పటేల్ ఇంటి దగ్గర కాపలా ఉండండి. వెళ్ళండి. మరి మీరు? ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది. ఖానాబిల్లుడు తన అనుచరులతో ఊరు బయట కొండల్లో ఉన్నాడట. అక్కడికే వెళ్తున్నాను. అదేమిటి, మీరు ఒక్కరు వెళ్ళటమా? చాలా ప్రమాదకరం. నేను వస్తాను పదండి. మరేమీ పర్వాలేదు. నేను వెళ్ళేసరికి వాడు అక్కడ ఉండకపోవచ్చు. కాబట్టి వాడు తప్పకుండా పటేల్ ఇంటికి వస్తాడు. అవును, అది కూడా నిజమే. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. పిచ్చివాడ, ఎవరు దొంగలు, ఎవరు దొరలు? ఎవరిని పట్టుకోవడానికి రా నీ తాపత్రయం? ముందుగా పరుగులు తీస్తున్న నీ మనసుని పట్టుకో. కానా, నువ్వు అనుకున్నది నిజమే. మన గురించి ఆరా తీయటానికి ప్రభుత్వం ముగ్గురు నియమించింది. ముగ్గురిని కాదు, 30 మందిని పంపించమని చెప్పు. ఒక్కొక్కరిని చంపి ఈ ఖానాబిల్లుడేంటో నిరూపిస్తాను రా. మన మున్సిపాలిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం వారికి మన సమాచారం ముందే తెలిసింది. వాళ్ళు ఇప్పుడు సమాచారం వేరువేరుగా సేకరిస్తున్నారట. అది నా యాది. కలిసి ఉన్నా విడిగా ఉన్నా ముగ్గురు చూడాల్సింది ఆ సావే కదరా. తెలిసి తెలిసి ఈ ఖానాబిల్లుడితో సమాచారం రాబట్టాలని ఆశపడుతున్నారా? ఆశపడుతున్నారు. ఆ ఆశే వాళ్ళని పైకి పంపిస్తుంది. చూద్దాం ఏ దేవుడు వాళ్ళని రక్షిస్తాడో అది చూద్దాం. కానా, ఏ దేవుడు కాపాడుతాడో చూద్దాం. మరి రేయ్, మీ ఇద్దరు ఆ మున్సి పటేల్ ఇంటి చుట్టూ తిరగండి. ఆ ముగ్గురులో ఎవరొచ్చినా ఏసేయండి రా. అలాగే. నా చేతిలో ఎవరు చేస్తాడో నేను చూస్తా. ఎరా, మారు వేషాల్లో ఉంటే కనిపెట్టలేననుకున్నావు కదరా. ఏయ్, ఈ ఖానాబిల్లుని పట్టుకోవడం, ఈడి గురించి సమాచారం అందించడం ఎవడి తరం కాదురా. నువ్వు నా చేతిలో చేస్తావు. ఆ సమాచారం వాళ్ళకందుతురా, వాళ్ళకందుతుందిరా. రక్షించుకోండి బాబా. బాబా బాబా. రేయ్, నా ప్రాణాలు తీయటం కాదురా, నీ ప్రాణాలు కాపాడే వాడి గురించి ఆలోచించటం చెయ్యరా. పో పోరా, పో పోయి ప్రాణాలు కాపాడుకో. పోరా. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి
స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థను ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.